ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు చేసిందేం లేదని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. బాబు పేదల భూములు లాక్కుని ధనవంతులకి ఇచ్చారని ఆరోపించారు. బ్రిటిష్ పాలన తర్వాత వైఎస్ జగన్ మళ్లీ భూ సర్వే చేపట్టారని ధర్మాన చెప్పుకొచ్చారు. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు తాజాగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ భూమి ఉండేది కాదు వ్యవసాయానికి కూడా. ఆనాడు వచ్చినటువంటి ప్రజా ప్రభుత్వాలు అటు జమీందారు వ్యవస్థలను రద్దు చేశాయి, ఇనాములు రద్దు చేశారు, ఎస్టేట్లు రద్దు చేశారు. ఉన్నటువంటి భూమిని అందుబాటులోకి వచ్చినటువంటి భూమిని ప్రజలకు ఇవ్వాలి అన్నటువంటిది పెట్టుకుని పంపిణీ చేసే కార్యక్రమం చేశారు. ఆనాటికి ఈనాటికి ఈ సమాజంలో ఉండేటువంటి గొప్ప విషయం ఏంటంటే భూమి గలవానికి ఒక హోదా ఉంది సమాజంలో. ఒకటి ఉపాధి కలిగించడమే కాకుండా అతనికి ఇస్తున్నటువంటి హోదా కూడా భూమి ద్వారా ఇస్తున్నామన్నటువంటి సంతృప్తి ప్రభుత్వాలకు ఉండేది, సమాజంలో వాళ్ళకు లభించేది. ఈ నేపథ్యంలో ఇచ్చినటువంటి భూమి 52 నుంచి 54 వరకు ఇచ్చినటువంటి భూమి గలవారుగా వారి హోదాలను పెంచడానికి ప్రభుత్వం భూమి పంపిణీ చేస్తుంటే వాళ్ళు భూమి అమ్మేస్తుండేవారు. ఇంత చైతన్యం అన్నాడు లేదు. ప్రభుత్వం ఇచ్చిన భూమే కదా అమ్మేద్దాం మనం అని చెప్పి అమ్మేసే కార్యక్రమం జరుగుతుంటే మళ్ళీ ఆనాడు పెద్దలు 54లో ఒక చిన్న అమెండ్మెంట్ చేశారు. ప్రభుత్వం ఇచ్చినటువంటి భూమి పొందినటువంటి వ్యక్తి అమ్ముకోవడానికి వీల్లేదు అని ఒక ఆర్డర్ని ఇవ్వడం జరిగింది. అంటే ఉద్దేశం ఏంటి? భూమి ఇవ్వడం ద్వారా హోదా ఇవ్వాలి, అమ్ముకునే హక్కు ఇవ్వాలి. కానీ వీళ్ళు వెంటనే అమ్మేస్తున్నారు. వీళ్ళలో ఉండేటువంటి నిరక్షరాస్యతో బేదరికము, ఆనాడు సమాజంలో ఉండేటువంటి పెత్తందారుల తాలూకా ప్రభావం వలన భూమి ఎవరి దగ్గర ఉండడం లేదు కనుక మనం ఈ నిబంధన పెడదామని చెప్పి ఆ నిబంధన పెట్టి ఆపడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఎంత భూమి ఇస్తున్నా మళ్ళీ అది వేరే వాళ్ళ చేతికి వెళ్ళిపోతున్నటువంటి పని జరుగుతూ ఉంటే సమగ్రమైనటువంటి చట్టం ఆనాడు శాసనసభ 1977లో POT యాక్ట్ని తీసుకురావడం జరిగింది, ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యాక్ట్. ఈ ట్రాన్స్ఫర్ యాక్ట్ ఏం చెప్తుందంటే సెక్షన్ 1లోనే చెప్తుంది ఎలాంటి క్రయ విక్రయాలు దీంట్లో చెల్లవు, నల్ అండ్ వైడ్ అని చెప్పేసింది. ఆ వెళ్తూ ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పేదవాళ్ళకి ఇచ్చిన భూమి ఒకవేళ ఎవరైనా దౌర్జన్యం చేసి లాక్కున్నా క్రయ విక్రయాలు జరగవు, సరే కదా. మళ్ళీ అది ప్రభుత్వం దృష్టికి వస్తే ప్రభుత్వం దాన్ని తీసుకుని మళ్ళీ ఆ లబ్ధిదారుడికి మళ్ళీ పట్టా ఇచ్చేటువంటి ఏర్పాటు ఆ చట్టంలో పెట్టడం జరిగింది, ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యాక్ట్లో. ఇవన్నీ చట్టాలు కాంగ్రెస్ ప్రభుత్వాలే తెచ్చాయి ఆనాడు కూడా, 77 వరకు కూడా. భూమిని పేదవాళ్ళకు పంపిణీ చేసి తద్వారా వాడి హోదాను పెంచి వాడి ఆదాయాన్ని పెంచి సమాజంలో ఉండేటువంటి తారతమ్యాలు తగ్గించడానికి చేసినటువంటి పెద్ద ప్రయత్నం, సంస్కరణ. తరువాత 83 తర్వాత వేరే ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్లో వచ్చాయి. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు 19లో అధికారంలోకి వచ్చేంత వరకు మరెవరు ఏ సంస్కరణ తీసుకురాలే. అంటే బీదవాళ్ళ ప్రయోజనాల కోసం భూమికి సంబంధించినటువంటి సంస్కరణ ఏది తేకపోగా భూమికి సంబంధించినటువంటి ఇతర సమస్యలు కోకొల్లలుగా మిగిలిపోయినాయి. ఉదాహరణకు ఎవరి భూమి ఏదో గుర్తించలేనటువంటి పరిస్థితి, ఆ వివాదం కోర్టుల్లో సంవత్సరాల తరబడి నడుస్తూ ఉండడం, తద్వారా ఈనాడున్నటువంటి వ్యవస్థలో ధనవంతుడికి మాత్రమే సరైనటువంటి
న్యాయం లభించేటువంటి పద్ధతులు నెలకొన్న నేపథ్యంలో కోర్టుల్లో దశాబ్దాల తరబడి వివాదాలని పరిష్కరించుకోలేక విసిగిపోయి పెట్టుబడి పెట్టలేక కారు చౌకగా భూములు అమ్మేసేటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో కూడా నెలకొంది. అనేకమైనటువంటి భూములు ఎవరివో తెలియనటువంటి పరిస్థితి. ఉదాహరణకు చుక్కల భూములు. ఏమిటి చుక్కల భూములు? బ్రిటిషర్స్ 100 సంవత్సరాల క్రితము ఈ రాష్ట్రంలో సర్వే నిర్వహించినప్పుడు ఆనాడు భూమి కలిగినటువంటి భూమి కలిగినటువంటి రైతు తెలియకో అమాయకత్వం వలనో ఆబ్సెంట్ అవ్వడం వలనో వారు సర్వే చేసినప్పుడు చుక్కలు పెట్టేశారు ఆ భూమి ఎవరిదో తెలియక. అదంతే. అప్పటి నుంచి మళ్ళీ సర్వే జరగలేదు. చుక్కల భూములని ఆ భూములేమో ఎవరికి హక్కులు ఇవ్వబడలేదు. ఆ ఆస్తి మీద ప్రభుత్వం బ్యాంకులు ఎలాంటి రుణాలు ఇవ్వబడలేదు. అలాగ ఉండిపోయినాయి. అలాగలే లంక భూములు. లంకల్లో ఇచ్చినటువంటి భూములకి పట్టాలు ఇచ్చే పరిస్థితి లేదు. అనాధీనం అనేటువంటి భూములు ఆ ఖాతాలో అనాధీనం అని రాశారు అంతే. ఆ రైతే గడిచిన కొన్ని దశాబ్దాల నుంచి దాన్ని పండించుకుంటున్నాడు, వాళ్ళకి పట్టాలు ఇవ్వరు. ఇలాంటివేవి పేదవాళ్ళకు సంబంధించినటువంటి నిర్ణయాలు మళ్ళీ మధ్యన జరగల. ఆ ముందు జరిగినటువంటి పేదవాళ్ళకు జరిగినటువంటి రెవెన్యూ సంస్కరణలో పేదల వైపు ఇచ్చినటువంటి సంస్కరణలు ఏవైతే దాని తర్వాత ఎవరు ఏమి చేపట్టలే. 19లో ఏర్పడినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, అంటే మేమందరం క్యాబినెట్లో ఉన్నటువంటి ప్రభుత్వం, మళ్ళీ పెద్ద ఎత్తున రెవెన్యూ సంస్కరణల్ని చేపట్టింది. ఆ చుక్కల భూముల్ని 2019 వరకు నుంచి 12 సంవత్సరాలు అంతకుముందు ఆ భూమి పైన ఉన్నటువంటి రైతులకి పట్టాలిచ్చే కార్యక్రమం చేశాం. ఇది ఒక గొప్ప నిర్ణయం. 100 సంవత్సరాలు పరిష్కరించబడినటువంటి సమస్య జగన్మోహన్ రెడ్డి నిర్ణయం వల్ల జరిగింది. అది ఎవరికి నష్టం? దీనివల్ల